మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి క్యాండిడేట్ లాగిన్లో ఒక అప్డేట్ అయితే వచ్చి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సర్వీసెస్ ఆప్షన్ కింద రిపోర్ట్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. దాని మీద క్లిక్ చేస్తుంటే ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఏదైనా రిపోర్ట్స్ దగ్గర అప్డేట్ వస్తుందా అనేది మనం చూడాలి. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా. అభ్యర్థులు రేపు అమరావతిలో చేపట్టే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తారని తెలిపారు. చాలామంది అభ్యర్థులకి కొత్త రకమైన డౌట్ కూడా వస్తుంది. హెవీ రైన్స్ కారణాల వల్లే వాయిదా వేశారా, లేదంటే హైకోర్టు సింగిల్ జడ్జ్ మార్గదర్శకాల దృష్ట్యా ఏదైనా జరుగుతుందా? ఇటువంటి అంశాలపై చాలామందికి డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే మనకి ఇప్పటికైతే లేదు కాబట్టి హెవీ రైన్స్ కారణంగా వాయిదా పడినట్లు ఇప్పటికైతే సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు సెలెక్ట్ అయిన వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగా ఇవ్వకపోవటం వల్ల చాలామంది ఎస్జిటిలోనే ఆగిపోయారు. వాళ్ళు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లోకి బదిలీ అయినట్లయితే అక్కడ స్కూల్ అసిస్టెంట్లో ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయి సెలక్షన్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్ లాస్ట్లో ఉన్న క్యాండిడేట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలామంది ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఎస్జిటిలో కూడా మంచి మార్కులు రావడం వల్ల ఎస్జిటిలోనే సెలక్షన్ లిస్ట్లో పెట్టేశారు. అదే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్కి కూడా వెళ్తారు. ఆ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళే అభ్యర్థి ఏ రిజర్వేషన్లో ఉన్నాడో తెలియదు, ఏ జిల్లాలో ఉన్నారో తెలియదు, వాళ్ళు మెయిల్ క్యాండిడేటా ఫీమేల్ క్యాండిడేటా తెలియదు. కోర్టు తీర్పు ప్రకారం అడ్జస్ట్మెంట్ చేస్తే ఇక్కడ 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్య వరకు కూడా మార్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు సెలెక్ట్ అయ్యారో, లేదంటే హయ్యర్ పొజిషన్ ఉన్న పోస్ట్కి సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారో వారు లోయర్ పొజిషన్కి సంబంధించి పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్లయితే ఇప్పుడు కోర్టు తీర్పుని కానీ అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే బార్డర్ క్యాండిడేట్స్ ఉన్నారో స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే మిగిలిపోయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో 400కి పైగా దానిలో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేస్తారా? ఇటువంటి అంశాలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి. ఇప్పటికైతే మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు కాబట్టి వెయిట్ చేయండి. ఇంకొక అంశం ఏంటంటే చాలామంది పీడబ్ల్యూడి క్యాండిడేట్లు మెడికల్ మేనేజ్ చేసినట్లు మనకు తెలుస్తుంది. 17వ తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేది పీడబ్ల్యూడి క్యాండిడేట్ మెడికల్ మేనేజ్ చేశారు. మెడికల్ మేనేజ్ చేసి నీట్గా సెలక్షన్ లిస్ట్ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు తీరా కింద ఉన్న అభ్యర్థి ఇన్ఫ్లుయెన్స్ వాడి రీమెడికల్ చేయిస్తే ఆ అభ్యర్థికి సంబంధించి ఎటువంటి పిహెచ్ పర్సంటేజీ రాకపోవడం అభ్యర్థులందరినీ కంగు తినేలా చేస్తుంది. ఇదే తరహాలో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి మెడికల్ మేనేజ్ చేశారనేది చాలామందికి ఉన్న డౌట్. అయితే 13 జిల్లాల వ్యాప్తంగా చాలామంది పీడబ్ల్యూడి క్యాండిడేట్ల విషయంలో జెన్యూన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ నిజంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయి ఉంటే ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఒకవేళ కొంతమంది ఫేక్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్లు పెట్టి మెడికల్ మేనేజ్ చేసిన వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైతే రీమెడికల్ చేయాలని చెప్పేసి పీడబ్ల్యూడి క్యాండిడేట్ అభ్యర్థుల విషయంలో రిపోర్ట్ చేస్తున్నారో కంపల్సరీగా అధికారులు ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎంపిక జాబితాలో అర్హత అభ్యర్థి పేరు మాయమని చెప్పేసి మనకు రావడం జరిగింది. కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఫేక్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్తో ఫేక్ మెడికల్ ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా చేసేసి నీట్గా సెలక్షన్ లిస్టులోకి నేమ్ అయితే తీసుకొచ్చారు. ఈ అభ్యర్థికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ కింద క్యాండిడేట్ పోరాడి ఈ విషయాన్ని బయటికి తీసుకురాగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎంతమంది ఈ విధంగా పీడబ్ల్యూడికి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చారు, ఫేక్ మెడికల్ జరిగిందనేది కూడా అందరికీ వస్తున్న సందేహం. జెన్యూన్గా ఉన్న పీడబ్ల్యూడి క్యాండిడేట్ వచ్చినా పర్లేదు, కానీ జెన్యూన్గా లేని ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లం అనేది వస్తుంది. పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ విధంగా టెక్నికల్ ఎర్రర్ జరిగింది, అది జరిగిందని చెప్పేసి సమర్థించుకోవటం అనేది ఏమాత్రం సరికాదు. పారదర్శకత అనే పదానికి ఇక్కడ ఏ విధంగా ఆస్కారం లభిస్తుంది అనేది కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ సెలక్షన్ లిస్టులు కూడా మనకి వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు కదా. సెలక్షన్ లిస్టులో చూసేటప్పుడు ఓసీ క్యాండిడేట్ల కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి రోస్టర్ పాయింట్ అనేది కిందకి రావటం, రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి రోస్టర్ పాయింట్ అనేది ముందు రావటం జరుగుతుంది. మెరిట్ కమ్ రోస్టర్ అప్లై చేసేటప్పుడు మొత్తంగా పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఓసీ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
మనం 2018లో చూసినా అంతకు ముందు డిఎస్సీలు చూసినా కానీ రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకునే వాళ్ళకి ఇచ్చే స్కూల్ ప్లేస్ అనేది డిసైడ్ చేస్తారు. ఫస్ట్ ఎవర్ కోరుకోవాలి, సెకండ్ ఎవర్ ప్లేస్ కోరుకోవాలి, థర్డ్ ఎవర్ ప్లేస్ కోరుకోవాలి అనేది ఈ రాస్టర్ పాయింట్లని బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు డిఎస్సీ ఆఫీసుల్లో సంప్రదిస్తున్నట్లయితే మీకు వచ్చిన మార్కులు ర్యాంక్ ప్రకారమే స్కూల్స్ అలాట్మెంట్ అనేది చేస్తామన్న టైప్లో సమాధానం ఇస్తున్నారు కొంతమంది. అయితే ఇక్కడ రాస్టర్ పాయింట్ అనేది ఎందుకు ఇస్తారు? ఫ్యూచర్లో ఆ అభ్యర్థికి సంబంధించి ప్రమోషన్ రావాలన్నా, ఆ అభ్యర్థికి సంబంధించి ప్లేస్ అలాట్మెంట్ కావాలన్నా రాస్టర్ పాయింట్ అనేది మనకి 2018, 2014 ఈ టైంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. గతంలో ఎప్పుడు డిఎస్సీలు జరిగినా కానీ రాస్టర్ పాయింట్లని ప్రాతిపదికగా చేసుకునే స్కూళ్ళ ఎంపిక చేసుకోవడం కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, ఫ్యూచర్లో ఇక్కడ ఈ రాస్టర్ పాయింట్ల ప్రకారమే జరుగుతాయి. ముందు రాస్టర్ పాయింట్ వచ్చిన వాళ్ళకి ముందు ప్రమోషన్ వస్తుంది, కింద రాస్టర్ పాయింట్ వచ్చిన వాళ్ళకి సంబంధించి పైన వాళ్ళకి ప్రమోషన్ వచ్చాకే కింద వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అయితే ఇక్కడ మేము జనరల్ ఓపెన్ కోటాలో సెలెక్ట్ అవ్వటం వల్ల అసలు మాకు ప్రయోజనం ఏముంది? కొంతమంది అభ్యర్థులు నష్టపోతున్నారు దీనివల్ల. రిజర్వేషన్ కేటగిరీలో తక్కువ మార్కులతో సెలెక్ట్ అయినా కానీ వాళ్ళకి మంచి రాస్టర్ పాయింట్ పైన వస్తుంది. అదే ఓసీ క్యాండిడేట్ల కింద సెలెక్ట్ అయ్యి ఉండి, అంటే రిజర్వేషన్ అభ్యర్థే, సేమ్ రిజర్వేషన్ అభ్యర్థే ఓపెన్ కోటాలో మంచి మార్కులు తెచ్చుకొని ఓసీ కోటాలో సెలెక్ట్ అయినట్లయితే అక్కడ కూడా ఆ అభ్యర్థికి సంబంధించి రాస్టర్ పాయింట్ అనేది కిందకి రావడం వల్ల ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుని లోకల్ ఓసీలో సెలెక్ట్ అయిన రిజర్వేషన్ అభ్యర్థి కన్నా డైరెక్ట్గా లోకల్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థికే రాస్టర్ పాయింట్ ముందుకు వస్తుంది. ఓకే, ఈ రకంగా చాలామంది ఈ పాయింట్ని కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్పై కూడా చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ఇటువంటి అంశాలపై మీకు సందేహాలు ఉంటే కంపల్సరీగా డిఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో ప్రమోషన్లు రానివ్వండి, మీకు ఏదైనా కానీ మీ రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని జరుగుతుంది. ఆ ప్లేస్ ఇచ్చేది కూడా రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకునే గతంలో జరిగింది. గతంలో ఎప్పుడు చూసినా కానీ రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు కోరుకున్న ప్లేస్ మీకు ఫస్ట్ రావాలా, లేదంటే సెకండ్ మీకు రావాలా, థర్డ్ మీకు రావాలా, ఫోర్త్ మీకు రావాలా. రాస్టర్ పాయింట్ లాస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ పొజిషన్ ఇచ్చారు, రాస్టర్ పాయింట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కోరుకున్న పొజిషన్ ఇచ్చారు. ఈ విధంగా జరిగింది. మరి ఇప్పుడు ఏ విధంగా చేస్తారనేది చూడాలి. మనకి మెయిన్ హైలైట్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. మెరిట్ను ఎలా విస్మరిస్తారు? ఇక్కడ మెయిన్గా హైకోర్టు తీర్పు మనం చూసినట్లయితే, హైకోర్టు మార్గదర్శకాలు మనం చూసినట్లయితే ఈ పాయింట్ని కూడా మనం చాలాసార్లు ప్రశ్నించున్నాం, చాలాసార్లు అడుగున్నాం. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాతే, వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాతే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళే వాళ్ళని స్కూల్ అసిస్టెంట్కి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి ఈ విధంగా హయ్యర్ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ అయితే లోయర్ కేటగిరీలో ఏ విధంగా కూర్చోబెడతారని చెప్పేసి ఈ హైకోర్టు తీర్పుని యథావిధిగా మనకి అమలు చేసినట్లయితే మళ్ళీ సెలక్షన్ లిస్ట్లో కూడా చాలా చేంజెస్ అనేవి మనం చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఎస్జిటీల కింద ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లోకి వెళ్తారు. అక్కడ స్కూల్ అసిస్టెంట్లో ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి సెలక్షన్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్లను ఏం చేస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద తయారైంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి డిఎస్సి రాష్ట్ర కన్వీనర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు, వీరందరూ కూడా ఈ అంశాలన్నింటిపైన కూడా స్పష్టత ఇచ్చినట్లయితే అభ్యర్థులకి స్పష్టత వస్తుంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కింద ప్రమోషన్ పొందాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. మరి ఇక్కడ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండూ సెలెక్ట్ అయిన వాళ్ళతో మెయిన్ ప్రాబ్లం అనేది వచ్చింది. హయ్యర్ కేటగిరీకి సంబంధించి ముందు వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు మనం చెప్పినప్పటికీ అసలు వీళ్ళు పట్టించుకోలేదు. నోటిఫికేషన్లోనే ఇచ్చాం, మేము దాన్ని మార్చాం అని చెప్పేసి కూర్చున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానం నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా మనకి క్లారిటీ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.